నా పేరు ఎం జనార్దన్, రిటైర్డ్ ఉపాధ్యాయుడిని. ఇక నా పేరెంట్స్ వాళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినారు. నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఈ సిటీ పరిసరాల్లో ఉద్యోగం సంపాదించుకున్నాను. 40 ఏండ్లు నా ఉద్యోగ విరమణ చేసేంత వరకు నేను కంటిన్యూగా 40 ఏండ్లు ఉపాధ్యాయునిగా సేవ చేసినాను. ఆ తర్వాత 7 సంవత్సరాలు బీఈడి కాలేజీ లెక్చరర్గా కూడా పనిచేసినాను. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు, స్నేహితులు, పరిసరాల ప్రభావం ఎంతో ఉంటుంది. మనం ఒక బాలుడిని కానీ బాలికని కానీ బాల్యంలోనే మనం సరైనటువంటి క్రమశిక్షణలో పెంచితే పెద్దగైనాక వాళ్ళు మంచి పౌరులుగా తయారవుతారు. మొక్కై వంగనేది మ్రాణై వంగున అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ మనము తల్లిదండ్రుల పాత్ర, పిల్లల యొక్క భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారు కావాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా విశిష్టమైంది. అందుకే నానుడి ఏముందంటే, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అంటే తల్లిదండ్రులకు ఈ విద్యారంగంలో కానీ పిల్లవాడిని మరి అన్ని విధాల మంచి పౌరునిగా తీర్చిదిద్దాలంటే మొదటి గురువు తల్లి. తల్లి గర్భంలో నుండి వచ్చినాక శిశువు ఫస్ట్ చూసేది తల్లినే. ఆ తర్వాత తల్లి కొంత సమయాన్ని తర్వాత మరి ఏం చేస్తుంది, ఆహారం ఎట్లా తినాలి, పరిసరాలను ఎట్లా గమనించడం, తర్వాత బంధువులు, అక్కల చెల్లెళ్ళు, అన్నల తమ్ములు, తాతలు, నాయనమ్మలు మొదలైనటువంటి వారిని అందరినీ పరిచయం చేస్తుంది. పరిసరాల్లో ఉండేటువంటి చెట్లు, చేమలు, పశువులు, తర్వాత ఇరుగు పొరుగు వారు మరి వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తుంది తల్లి. అందుకే తల్లికి ఇప్పుడు కేవలం మానవుల్లోనే కాదు, మానవుడు బుద్ధిజీవి, మాట్లాడగలడు, ఆలోచించగలడు. కానీ ఆ యొక్క శక్తి లేనటువంటి పశుపక్షాదులు కూడా తమ పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచుతాయి. మరి మానవులమైనటువంటి మనం తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు కని పెంచి మనకు సభ్యత, సంస్కారం, నాగరికత, పండుగలు, పబ్బాలు, పెద్దల ఏడ ఎట్లా ప్రవర్తించాలి, పిల్లల్ని ఏ విధంగా ప్రేమించాలి, తర్వాత కట్టుబాట్లు, సాంఘిక కట్టుబాట్లు, పండుగలు మొదలైనటువంటి అన్నీ కూడా తల్లిదండ్రుల ద్వారానే మనం తెలుసుకుంటారు పిల్లలు. అంతేకాక తల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువ శ్రద్ధ తీసుకునేది మరి బాలల విషయంలో తండ్రి. ఎందుకంటే మరి సంపాదన కొరకు బయటకు వేయగాల్సి వస్తుంది. సర్టన్ ఏజ్ వచ్చినాక కొంత సమయం తర్వాత ఏలు పట్టుకొని నడిపించుకుంటూ అతడు పరిసరాలన్నింటినీ కూడా పరిచయం చేస్తాడు. పాఠశాల గురువు. మరి గురువు అంటే దాని అర్థం ఏంటంటే, అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి శిశువును మరి విజ్ఞానం అనేటువంటి జ్యోతి వెలిగించి వెలుగులోకి తెచ్చేటువంటి గొప్ప వ్యక్తి. మరి అటువంటి గురువు ముఖత నేర్చుకుంటే విద్య మనకు అబ్బుతుంది. పాఠశాలలో మనకు అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. ఈ ఎడ్యుకేషన్ కమిషన్ మీద ఎడ్యుకేషన్ విషయంలో అనేక కమిషన్లు వేయబడ్డాయి. అవి ఏంటంటే కొఠారి కమిషన్, తర్వాత నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, ఇట్లా ఈ విధంగా కొన్ని కమిషన్స్ వేయబడ్డాయి. ఈ కమిషన్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే విద్యార్థిని కేంద్రంగా తీసుకొని విద్య నేర్పాలి. అంటే బాలల యొక్క శారీరక, మానసిక, తర్వాత సాంఘిక స్థాయిలను అనుసరించి విద్యాబోధన చేయాలి. ముఖ్యంగా మనం నేర్చుకునేటువంటి విద్య ఎట్లా ఉండాలంటే భవిష్యత్తులో మనకు ఉపకరించాలి, సమాజానికి కూడా పనికిరావాలి. అందుకే లెర్నింగ్ బై డూయింగ్ అంటే కృత్యాల ద్వారా విద్య నేర్పమని చెప్తున్నారు. ప్రతిదాన్ని కూడా సాధ్యమైనంత వరకు ప్రైమరీ స్టేజ్లో కృత్యాల ద్వారానే విద్య నేర్పిస్తారు.
ముఖ్యంగా పిల్లలు ఏంటంటే ప్రశ్నించడం అనేది వాళ్ళ యొక్క సహజ లక్షణం. సంశయాలు తీర్చాలి. ప్రశ్నలకు ఉపాధ్యాయులు సరిగా సమాధానాలు చెప్పాలి. ఏందంటే ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, మనకి ఎన్నో సంశయాలు ఉంటాయి, ఎన్నో డౌట్స్ ఉంటాయి. వాటన్నిటిని తను క్లియర్ చేయగలగాలి. ఉదాహరణగా నేను చెప్తాను. నన్ను ఒక విద్యార్థి ఏమడిగిందంటే, హెలికాప్టర్ పైకి ఎగురుతుంది, అది నిలబడాలి అట్లనే. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మీరు చెప్తున్నారు కదా సార్, మరి పైన నిలబడేటువంటి హెలికాప్టర్ ఇప్పుడు హైదరాబాద్లో లేచినటువంటి హెలికాప్టర్ బాంబే రాగానే ఎందుకు దిగకూడదు? మరి ఎందుకు ప్రయాణం చేయాలి? అంటే నేను సైన్స్ టీచర్ని కాదు, అయినా కూడా ఫండమెంటల్గా ఏంటంటే భూమితో పాటుగా సర్టన్ హైట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ భూమి తన చుట్టూ తిప్పుకుంటుంది. అట్లా తిప్పుకుంటుంది కాబట్టి ఆ హెలికాప్టర్ కూడా పైన భూమితో పాటే తిరుగుతుంటుంది. కాబట్టి నువ్వు అనుకున్నటువంటి విధంగా సాధ్యం కాదు. దానికి ఏంటంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. సర్టన్ లెవెల్లో ఉన్నటువంటి ప్రతి దాటిని గ్రావిటీ చేస్తుంది, గ్రావిటీ పవర్ వల్ల అది ఆకర్షిస్తుంది. అందువల్ల అది సాధ్యం కాదు. ఇంకొక బాలుడు ఏమడిగాడంటే, ఉదయాన సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం పడమట అస్తమిస్తాడు, మళ్ళీ తెల్లారు చూడగానే మళ్ళీ తూర్పుకే ఉంటాడు. మరి రాత్రంతా ప్రయాణం చేస్తాడు ఆ సూర్యుడు అంటే కాదు. భూమి గుండ్రంగా ఉంది కాబట్టి భూమి తిరగటం వల్ల మరి చీకట్లో ఉన్న భాగం వెలుతురులోకి, వెలుతురులో ఉన్న భాగం చీకట్లోకి కుదరా బాబు అని చెప్పాం. ఇంకా వాళ్ళకి చాలా అనుమానాలు వస్తాయి. ఏంటంటే ప్రశ్నలకు మనం ఓపికగా సమాధానం చెప్పాలి, వాళ్ళ డౌట్స్ను మనం క్లియర్ చేయాలి. ఇంకా మనం పాఠశాలలో నేర్చుకునేది ఏంటంటే అంటరానితనం అనేది నిర్మూలించబడాలి. ఒకప్పుడు ఎక్కువగా ఉండేది, ఇప్పుడిప్పుడు అది సమసిపోతుంది. మా కాలంలో అంటే 70-80 ఏళ్ల క్రితం మరి పాఠశాలలో హరిజనులకు ప్రవేశం లేదు, వాళ్ళని ఊరు బయట పెట్టేవారు. ఆ తర్వాత రాను రాను అంబేద్కర్ మరి రాజ్యాంగాన్ని రచించిండు. అది మత ప్రాతిపాదిక లేనటువంటి రాజ్యాంగం. అందరూ పౌరులంతా సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది కాదు. మనం పాఠశాలలో కూడా చూస్తున్నాం, పిల్లలందరినీ కలిపి కూర్చోబెడతాం. కులం కానీ, మతం కానీ, ఆర్థిక స్తోమత కానీ మనం పాటించం, అందరిని ఒక దగ్గర కూర్చోబెడతాం. కాబట్టి అదొక సమైక్య భావన, పిల్లల్లో కలిసిమెలిసి ఉండేటువంటి సామాజిక లక్షణం వాళ్లకు అలవడుతుంది. తర్వాత నైతిక విద్య అది కొరబడి ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా అలజడి, తర్వాత దౌర్జన్యాలు, పట్టపగలి దోపిడీలు, హత్యలు, తర్వాత ఇంకా చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవడం అటువంటివి చేస్తున్నారు. బాల్యంలోనే వాళ్ళకి సరి అయినటువంటి విద్యని, నైతిక విద్య కనుక ఉంటే వాళ్ళు ఇవన్నీ చేయరు. కాబట్టి మనం పాఠశాల లెవెల్లో వాళ్ళకు నైతిక విద్య పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అయితే ఒక సేయింగ్ ఏముందంటే, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంటే డబ్బు పోతే కష్టపడి సంపాదించుకోవచ్చు, ఏం పోలే. మనకు ఆరోగ్యం చెడిపోయింది అనుకోండి, మంచి డాక్టర్ను సంప్రదించి మళ్ళీ తిరిగి మన ఆరోగ్యాన్ని మనం సమకూర్చుకోవచ్చు. ఒకసారి నైతిక పతనం అయిందనుకోండి, అన్నీ పోగొట్టుకున్నట్టే. నువ్వు ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, నైతికత లేకపోతే ఆ మనిషి సమాజంలో అందరూ కూడా చిన్న చూపు చూస్తారు. శాస్త్రీయ పరిజ్ఞానం కావాలి, ప్రతిదీ శాస్త్రీయంగా ఆలోచించాలి. మూఢనమ్మకాలకు మనం తావివ్వకూడదు. ఉదాహరణగా చూస్తే ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రతంత్రాలు, ఇప్పుడు మనకు జబ్బు చేసింది, లేకపోతే ఇంకేదో చేస్తే మంత్రగాని దగ్గర తీసుకపోతే ఇప్పుడు మంత్రం వేస్తే తగ్గుతుందా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రాలకు మరి జబ్బు నయమవుతుందా? డాక్టర్ దగ్గరికి తీసుకుపోవాలి. అట్లాగే చేతబడులని నమ్ముతారు, దయ్యాలు, భూతాలు అంటారు, అవన్నీ కూడా లేవు. అదంతా కూడా శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు అవి ఏమి నమ్మరు. నాకే ఒకసారి ఎదురైంది ప్రశ్న ఏంటంటే, నేను హన్మకొండలో 12th క్లాస్, అప్పుడు ఇంటర్మీడియట్ అంటుంది, ఇప్పుడు అప్పుడు 12th క్లాస్ అనేవాళ్ళు. నేను చదివేటువంటి స్కూల్ ముందే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టును ఆనుకొని ఒక మస్జిద్ ఉంది. ఆ మస్జిద్లోకి పోయినటువంటి వాడు ఎవడు బతికి రాలేదు, ఆడ దయ్యం ఉంది, భూతం ఉంది అని ప్రచారం. అట్లా ఎంతోమంది చనిపోయారు కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు ఏం చెప్పేదంటే, దయ్యాలు భూతాలు ఉండవు, మనం
ఏంటంటే అదంతా కూడా ఒక భ్రమంలో బతకొద్దు, యథార్థంలో బ్రతకాలి. అందుకే తల్లులు కూడా ఏం చేస్తారు, బూచి బూచి అని బెదిరిస్తారు. అన్నం తినకపోతే, నిద్రపోకపోతే. చాలా తప్పది. లేనటువంటి బూచిని తీసుకొచ్చి పెడితే వానికి లేనిపోని భయాందోళనలు కలుగుతాయి. అందుకే నేనేం చేసిన అంటే పగలే చూసుకున్నా ఆ మసీదులకు పోయేటప్పుడు మర్రి చెట్టు ఉంది, నడుస్తుంటే గలగలమని మర్రి ఆకులు శబ్దం ఇస్తాయి, తొండలు బల్లులు బాతుంటే బొజ్జల శబ్దం వస్తుంది. ఒకవేళ టార్చ్ లైట్ రాత్రిపూట టార్చ్ లైట్ వేస్తే గబ్బిలాలన్నీ వచ్చి మనను మన పైన అటాక్ చేస్తే ఇవన్నీ చూసుకున్నా, లాంగ్ షూ వేసుకున్నా, టార్చ్ తీసుకున్నా పోయినా. మా మిత్రులంతా ఛాలెంజ్ చేశారు. ఆ రోజులు 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. 100 రూపాయలు నువ్వు కనుక పోయి సజీవంగా కనుక వస్తే మొదలే రాయించుకున్నారు. నా ఇష్టపూర్తిగా నేను మసీదులకు పోతున్నాను, ఎవరు బలవంతం లేదని. నేను అనుకున్న ఎన్ని కరెక్ట్గా అయినాయి. మర్రి ఊడలు తగిలినాయి, ఇట్లా వచ్చి ముఖానికి తగులుతున్నాయి, భయపడలేదు. గలగలమని శబ్దం వస్తుంది, బల్లులు వారుతున్నాయి, తొండలు వారుతున్నాయి. పోయి మసీదులో వాళ్ళు పెన్ను పెట్టిన మధ్యాహ్నం తీసుకొని వచ్చినారు. అప్పుడు అందరూ నమ్మారు. అరే ఇంతవరకు చాలామంది చనిపోయిందని పేపర్లలో వచ్చిందరా, నీకు ఏం కాలేదా అంటే అసలు ఉంటే కదా దయ్యాలు భూతాలు అనేటువంటివి లేవంతా మన మనసే, మన పిరికితనమే అని నేను వాళ్లకు చెప్పిన. అట్లాగని ప్రతిది కూడా ఇప్పుడు పాఠశాలలో చదివేటప్పుడు సమభావన, అక్కడ కులాలు మతాలు ఆర్థిక స్థితిగతులు ఏమి చూడరు. అందరిని ఒకే ఆహారం, మధ్యాహ్న భోజనం ఉంటుంది. మధ్యాహ్న భోజనం అందరితో పాటుగా అందరు కలిసి తింటారు. ఆ విధంగా అందరూ ఏంటంటే సమాజంలో మనమంతా సమానమే అనేటువంటి భావన మనం కల్పించాలి. బాలలు ప్రశ్నిస్తారు, ఉపాధ్యాయుడు విసుక్కోకుండా ఆ వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఒక్కోసారి తిక్క ప్రశ్నలు కూడా వేస్తారు. అయినప్పటికీ కూడా ఓపిక తెచ్చుకొని మనం మా బాలలకు సరైనటువంటి సమాధానాలు చెప్పాలి. ముఖ్యంగా డిసిప్లిన్. పాఠశాలలో మనకు పాఠాలతో పాటుగా క్రమశిక్షణ నేర్పిస్తారు. పెద్దలను గౌరవించడం, పిల్లలను ప్రేమించడం, ఒక విధమైనటువంటి క్రమశిక్షణకు మనం అలవాటు పడతాం. అందుకే మరి చిన్నతనంలో మరి ఎంతోమంది నర్సరీకి పెద్ద డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో వేస్తారు 2-3 ఏళ్ళ పిల్లల్ని. మరి అక్కడ వేలు గుమ్మరిస్తారు. ఎందుకంటే సోషలైజ్ కావాలి. పిల్లలు ఇంట్లో ఉంటే సోషలైజ్ కారు. బయట ప్రపంచంలో రకరకాలైనటువంటి విద్యార్థులు వేరు వర్గాల నుంచి వస్తారు. వాళ్ళందరితో కలిసి ఉన్నట్టయితే ఒక ఏమైపోతుందంటే సామాజికత అలవడుతుంది. పాఠశాలలో మనం భిన్నత్వంలో ఏకత్వం చూస్తాం. అక్కడ సమాజం నుండి మరి అనేక కులాల నుండి మతాల నుండి ఆ పాఠశాలకు వస్తారు. అందరము అక్కడ సమానంగానే ట్రీట్ చేయబడతాం. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం అనేది మన రాజ్యాంగంలోనే ఉంది. మరి యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటిది మనం ఈ పాఠశాలలో నేర్చుకుంటాం. మరి పూర్వకాలం నుండి కనుక చూసినట్టయితే, విద్యా వ్యవస్థలో కనుక చూసినట్టయితే పూర్వం ఆశ్రమాలు ఉండేవి, ఆశ్రమ ధర్మాలు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, మరి మనకు తెలియదు, గ్రంథాలను బట్టి మనం ఊహిస్తున్నాం. మరి అది అపోహైత కావచ్చు, అది నిజమైన కావచ్చు. మరి విశ్వామిత్రుడు వశిష్ఠుల వారి దగ్గర మరి అరణ్యానికి మహారాజు అయినప్పటికీ కూడా మరి గురు శుశ్రూష చేసి గురువు గారికి సేవ చేసి విద్యాభ్యాసం చేసినారు. అట్లనే కృష్ణుడు సాందీపుర మహర్షి దగ్గర ఆశ్రమంలో చేసినారు. పాండవులు కౌరవులు ద్రోణాచార్యుల వద్ద విలువిద్య మొదలైనటువంటి నేర్చుకున్నారు. మరి ఆధునిక కాలంలో మరి ఈ విద్యా వ్యవస్థ మారుతూ వస్తుంది. ఆశ్రమాలు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో పెరిగింది. మరి అప్పటి చదువు వరకు వాళ్ళు మరి గుర్రపు స్వారీ, తర్వాత విలువిద్యలు, వేద పఠనం చేస్తే సరిపోయింది. ఇప్పుడు అట్లా కాదు. మరి కాలానుగుణంగా విద్యలో మార్పు వస్తుంది. ఈ కాలానికి తగ్గట్టుగా మనం సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలి. అంటే శాస్త్రీయ పరిజ్ఞానం అనేది మనం అలవర్చుకోవాలి. ఇంకా పాఠశాలలో మనం ఆటపాటలు, సాంస్కృతిక ప్రోగ్రాంలు కూడా నేర్చుకుంటాం. ఆటపాటలు ఎందుకంటే హెల్దీ మైండ్ ఈజ్ ఇన్ హెల్దీ బాడీ. హెల్దీ బాడీ ఎప్పుడవుతుంది? ఆటల్లో పాల్గొంటేనే హెల్దీ బాడీ అవుతుంది. కాబట్టి హెల్దీ బాడీ కావాలంటే ఆటలు ఆడాలి. తర్వాత మనం దాని ద్వారా మనకు మంచి మేధస్సు కూడా వస్తుంది. తర్వాత మనకు శారీరకంగా దృఢంగా ఉంటాం. అట్లే సాంస్కృతిక కార్యక్రమాలు, మనసుకు ఎప్పుడూ చదువు కాకుండా మానసిక ఉల్లాసం కావాలంటే సాంస్కృతిక కార్యక్రమాలు పాఠశాలలు చేపిస్తారు. ఈ విధంగా మరి పాఠశాలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే అన్ని రంగాలలో మానసికంగా, శారీరకంగా, బౌద్ధికంగా మరి అన్ని రంగాలలో నిష్ణాతులై మరి ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మరి మంచి పౌరుడిగా తయారయ్యేటందుకు మనకు ఇక్కడే మనకు బీజం పడుతుంది, పాఠశాలలోనే బీజం పడుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, స్నేహితులు. ఒక సామెత ఏముందంటే, షో మీ యువర్ ఫ్రెండ్
ఐ కెన్ సే వాట్ యు ఆర్. నీ స్నేహితుడిని చూపి నాకు నువ్వు ఎటువంటి వాడిని అని చెప్తా అంటున్నాడు. ఇవాళ రేపు స్నేహితులు ఎట్లా ఉన్నారు? నిజమైన స్నేహితులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. మన దగ్గర డబ్బులు ఉన్నంతసేపు సినిమాలు, షికార్లు, తర్వాత హోటళ్ళ పంట తింటారు. తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నట్టయితే అయిపోతే మన ముఖం చూడరు. కాబట్టి మంచి ఫ్రెండ్స్ని, అంటే ఆత్మీయతను పంచేటువంటి ఫ్రెండ్స్ని మనం సంపాదించుకోవాలి. వాళ్ళతోటే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎందుకంటే నీకు ఎన్ని ఉన్నప్పటికీ, పాఠశాలలో ఎంత నేర్చుకున్నా, తల్లిదండ్రులు ఎంత భయభక్తులు వాళ్ళు మనల్ని కంట్రోల్ చేసినా కూడా ఎక్కువ భాగం మనం ఉండేది ఏంటంటే ఫ్రెండ్స్తో ఉంటారు విద్యార్థులు. కాబట్టి మంచి ఫ్రెండ్ను చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కృష్ణుడు దేవుడు, తర్వాత మహారాజు ఆయన. కుచేలుడు నిత్య దరిద్రుడు, అధిక సంతానం, నిత్య దరిద్రుడు. అయినా కూడా అతని దగ్గరికి వెళ్తే ఆత్మీయంగా లేచి పోయి తన బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి ఆత్మీయంగా పలకరించి అతనికి కావలసినటువంటి వసతులన్నీ చేసి పంపించాడు. అట్లాగే రామాయణంలో కనుక చూసినట్టయితే ఈ రామునికి సుగ్రీవుడు మిత్రుడు, అట్లనే విభీషణుడు మిత్రుడు. వాళ్ళు తారతమ్యాలు లేవు. ఎప్పుడు కానీ ఫ్రెండ్స్ మధ్యన తారతమ్యాలుంటే ఆ ఫ్రెండ్షిప్ నిలవదు. ఫ్రెండ్షిప్ ఎప్పుడు నిలుస్తుందంటే ఇద్దరు కూడా ఆత్మీయంగా కలిసిపోవాలి. మిత్రులతో కూర్చొని మరి ఎడ్యుకేషన్ మీద, సైన్స్ మీద మంచి డిస్కషన్ చేయొచ్చు. ఒకరి అభిప్రాయాలను ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చేసుకున్నట్టయితే ఇంకా వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఇవాళ రేపు జనరేషన్ కనుక చూసినట్టయితే టీవీకి అతుక్కుపోతున్నారు. ప్రతి వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. మరి మొబైల్ ఫోన్లో మనం మంచి విషయాలు ఉంటాయి, చెడు విషయాలు ఉంటాయి. మరి దాంట్లో మనకు అనేకమైనటువంటి మరి యాప్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ యాప్స్ ఉన్నాయి. తర్వాత ఆ యాప్స్ ద్వారా ఏంటంటే మన విజ్ఞానాన్ని సమకూర్చుకోవచ్చు, చెడు విషయాలను కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనకు ఏదైనా ఒక వస్తువు ఉన్నట్టయితే, ఇప్పుడు కత్తి ఉంది, కూరగాయలు తరిగేటందుకు పనికొస్తుంది, గొంతులు కోసేటందుకు కూడా పనికొస్తుంది. ఇంటర్నెట్ ఉంది, ఇంటర్నెట్లో మనకు మన చేతిలో కనుక మొబైల్ ఫోన్ ఉంటే ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. ఏ విషయానైనా క్షణంలో మనం తెలుసుకోగలుగుతాం. గాంధీ గారు ఏమన్నారంటే సమాజమే దేవాలయం అన్నారు. సమాజంలోని వ్యక్తులే నా దేవుళ్ళు అన్నారు. అంటే సామాజిక స్పృహ, విద్యార్థుల్లో సామాజిక స్పృహ కలిగించాలి. సమాజం మనకేమిచ్చింది? మనం సమాజం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మనిషి ఒంటరిగా జీవించలేడు, సంఘజీవి, బుద్ధిజీవి, సంఘజీవి. కాబట్టి మన యొక్క అభివృద్ధి సంఘం పైనే ఆధారపడి ఉంది. సంఘాన్ని మనం కనుక సరిగా ఉపయోగించుకున్నట్టయితే మన అభివృద్ధి సాధ్యమవుతుంది. మనకు సమాజంలో చూస్తున్నాం, అనేక రకాలైనటువంటి మనుషులు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. సమాజానికి మేలు చేసేవారు ఉన్నారు, సమాజానికి కీడు చేసేవారు ఉన్నారు. సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు చూస్తున్నట్టయితే కార్మికులు, మరి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు, వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు అవసరమైనటువంటి వస్తు సామాగ్రిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అట్లాగే కర్షకులు, మరి మనకు ఆహారం కావాలంటే రైతు పొలం దున్ని మరి పండిస్తున్నాడు, మనకు మరి అన్నదాత అవుతున్నాడు. అట్లాగే మేధావులు ఉన్నారు, మంచి చెప్తున్నారు. సైంటిస్టులు ఉన్నారు, అనేక పరిశోధనలు చేసి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది 18th సెంచరీలో వచ్చింది. ఆ ప్రభావంతో అనేకమైనటువంటి రైల్ ఇంజన్ కానీ, రేడియో కానీ, టెలివిజన్ కానీ, ఫోన్ కానీ, ఈ విధంగా అనేకమైనటువంటి ఆవిష్కరణలు సాధ్యమైనాయి. ఉపాధ్యాయులు ఉన్నారు, మనకు మంచి చెప్తారు, విజ్ఞానాన్ని బోధిస్తారు, మన జీవితం నిలబడేటందుకు వాళ్ళు దోహదం చేస్తారు. అట్లాగే సంస్కర్తలు ఉన్నారు, శంకరాచార్య, మధ్వాచార్య, రామానుజాచార్య, ఇంకా చాలామంది ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా బోధించేది ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి చెడును తొలగించేటందుకు వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు రామానుజాచార్యులు ఉన్నారు, మనకు తెలుసు. రామానుజాచార్యులు ముచ్చింతల్లో 216 ఫీట్ల విగ్రహం ఆయనది ఉంది. మరి అంతా ఖర్చు చేసి వేల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఆయన విగ్రహాన్ని పెట్టేది ఎందుకు పెట్టినారంటే ఆయన సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యతను, తర్వాత చెడు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన రూపుమాపేటందుకు ప్రయత్నం చేసినారు. ఆయన బోధనల ద్వారా ఆయన శిష్యులు, ఆయన దేశమంతా పర్యటించి మరి ఎక్కడ ఈ మూఢాచారాలు, తర్వాత మన చెడు ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన పరిహసించినారు. ఆయన వాటిని తొలగించేటందుకు ప్రయత్నం చేసినారు. అట్లనే ఇప్పుడు సామాజికంగా చూసినట్టయితే ఇప్పుడు వీరేశ్వరలింగం పంతులు ఉన్నారు. మరి ఆయన
బాల్య వివాహాలను రద్దు చేయాలన్నారు. అట్లాగే మన వితంతు వివాహాలను ఆయన ప్రోత్సహించినాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఉన్నారు. అప్పుడు బెంటింగ్ దగ్గర ఆయన ఉన్నారు. బెంటింగ్ అనేటువంటి గవర్నర్ జనరల్ దగ్గర. ఈ రాజా రామ్మోహన్ రాయ్ కాలంలో మరి సతీ సహగమనం ఉండేది. అంటే భర్తతో పాటు భార్యను కూడా చితిపైన పేర్చి బలవన్మరణాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు. మరి ఇంకా మనం చూసినట్టయితే సంఘంలో సంఘానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్లా సంఘ సంస్కర్తలే కాదు, ఇప్పుడు మామూలు కూలీ జనాలు ఉన్నారు. మరి ఈ బిల్డింగ్ కట్టాలి, కూలీ లాలి జనం నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ నువ్వు కట్టలేవు, నేను కట్టలేను. మరి వాళ్ళ యొక్క సహకారం మనకు అవసరం. ఇంకా అట్లనే మరి సఫాయి వాళ్ళు ఉన్నారు. మనకు తెలిసినటువంటి విషయమే, గత 2 సంవత్సరాల క్రితం ప్రధాని మోదీ ఈ సఫాయి వాళ్ళ కాళ్ళు కడిగినాడు. ఎందుకు అడిగినాడు? వాళ్ళు సేవ చేస్తున్నారు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతున్నారు. లేకపోయినట్టయితే మనమంతా రోగాన బారిన పడతాం. కాబట్టి సమాజంలో ప్రతి వారికి విలువ ఉంది. కేవలం పెద్ద పెద్ద ఉద్యోగాలే కాదు, చిన్న ఉద్యోగస్తులు కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మరి రాళ్ళెత్తే కూలీలు ఉన్నారు, మరి రోడ్లు తుడిచేటువంటి సఫాయి వాళ్ళు ఉన్నారు, మరి ఇక్కడ మనకు సేవలు అందించేటువంటి ఆఫీసులో సేవలు అందించేటువంటి క్లర్కులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా మనకు ఇండైరెక్ట్గా మనకు సేవ చేస్తూనే ఉన్నారు. సంఘ విద్రోహులు, దొంగలు, మోసగాండ్రు, భూ ఆక్రమణదారులు, దేశద్రోహులు. దేశద్రోహులు అంటే దేశానికి మరి దేశ రహస్యాలను బట్టబయలు చేసి విదేశాలకు అమ్ముకున్నటువంటి సంఘటనలు మనకు తెలుసు. పాకిస్తాన్కు మన మిలిటరీలో ఉన్నటువంటి ఒక మేజర్ జనరల్ ఏం చేసినాడు, ఒక 2 సంవత్సరాల క్రితం మన యొక్క మిలిటరీ సీక్రెట్స్ అన్ని కూడా మరి అందించినాడు. ఇది కూడా దేశద్రోహమే. మరి టెర్రరిస్టులు, ఈరోజు మనం చూస్తున్నాం, పాకిస్తాన్ నుండి మనకు పశ్చిమ భాగాన కొన్ని వేల కిలోమీటర్లు వాళ్ళు ఆక్రమించుకొని ఆజాద్ కాశ్మీర్గా చేసుకున్నారు. ఆ ఆజాద్ కాశ్మీర్లో టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నారు. వాళ్ళను మన దేశం పైన వదిలి దేశం అల్లకల్లోలం అయ్యేటందుకు, అస్థిరత్వం అయ్యేటందుకు వాళ్ళను మన పైన వదులుతున్నారు. అట్లాగే చైనా మరి నీఫాల్ అడవిలో ఉత్తరాన మరి వేల కిలోమీటర్లు 1962 బాయి చీనీ హిందూ బాయి అనుకుంటేనే మన యొక్క దేశం పైన దండెత్తి 1962లో వేల కిలోమీటర్లు నాదే అంటున్నాడు. ఈ విధంగా మరి వాళ్లను అరికట్టాలంటే మన సైన్యానికి సరైనటువంటి సామర్థ్యాన్ని ప్రభుత్వం సమకూర్చాలి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ అంతా నాదే అంటున్నారు. మరి ఇటువంటి దౌర్జన్యాలను అరికట్టాలంటే మరి సమాజంలో ఒక అవగాహన, తర్వాత విద్యార్థుల్లో, యువకుల్లో ఒక పట్టుదల అనేది రావాలి. అన్ని ప్రభుత్వం సమకూర్చాలంటే కూర్చోదు. కాబట్టి కొన్ని యువకులు కూడా స్వయం అంటే తమ కాళ్ళపైన తాము నిలబడేటట్టుగా మరి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి. అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే ప్రభుత్వంతో కాదు. ఇంకా బాలల చేత వెట్టి చాకిరీ చేయించేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్నాం, ఫ్యాక్టరీల్లో 18 ఏళ్లలోపు పిల్లల్ని ఎవరిని కూడా మనం పనిలో పెట్టుకోకూడదు. చాలా ఇండ్లలో చూస్తున్నాం, చిన్న పిల్లలు అంటే 10 12 ఏళ్ల పిల్లలు మరి బాల కార్మికులుగా ఉంటున్నారు. హోటల్స్లో పనిచేస్తున్నారు, ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు, ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. మరి వీళ్ళందరినీ మరి సంఘ విద్రోహాలు కానీ వాళ్ళని పనిలో పెట్టుకున్నటువంటి వాళ్ళని కనుక మన ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వాళ్ళపైన చర్య తీసుకుంటుంది ప్రభుత్వం. తర్వాత హంతకులు, దోపిడీదారులు, స్త్రీలు, బాలబాలికలను వేధించేటువంటి వారు, వాళ్లను కిడ్నాప్ చేసి అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా సంఘంలో అనేకమైనటువంటి కుతంత్రాలు పన్నేటువంటి వారు ఉన్నారు. తర్వాత మనం చూస్తున్నాం, వాహన చట్టాలను వ్యతిరేకించి అతిక్రమించి మరి రాంగ్ రూట్లో పోతున్నారు, సిగ్నల్స్ జంప్ చేస్తున్నారు. మరి దానివల్ల వాళ్లకు ప్రమాదమే, తర్వాత ఎదుటి వారికి కూడా ప్రమాదమే. అవన్నీ మనం చూసి మౌనంగా ఉండకూడదు, అటువంటి వాటిని ప్రశ్నించాలి. సమాజంలో ఎక్కడ చెడు ఉందో దాన్ని నిరోధించేటందుకు మనం ప్రయత్నం చేయాలి. చెడును చూస్తూ మనం ఉపేక్షిస్తూ పోతే మనం దాన్ని తప్పు చేసిన వాళ్ళమే అవుతాం. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్లో ఎంతోమంది ఇంజూరీ అవుతున్నారు, రోడ్ల మీద ఆర్తనాదాలు చేస్తున్నారు. అందరు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లలో ఆ సీన్ బంధిస్తున్నారు. కానీ పోయి ఎవరు కూడా ఒక గుక్కె నీళ్లు పోసి మరి హాస్పిటల్ తీసుకుపోదాం, లేకపోతే ఫస్ట్ ఎయిడ్ చేద్దాం అనేటువంటి స్పృహ ఉండలేదు. కాబట్టి సామాజిక స్పృహ రోజు రోజుకు తగ్గుతుంది. దౌర్జన్యాలను,
ఇటువంటి చెడును మనం నిర్మూలించాలంటే మనం చూసి మౌన ప్రేక్షకుల్లాగా ఉండకుండా ముందుకొచ్చి వాళ్లకు సేవ చేయాలి. ఇప్పుడు మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ తీసుకుంటున్నారు యువత. మరి ఈ దేశం ఏమైపోవాలి? మరి ఎంతోమంది త్యాగాల ఫలితము మన స్వాతంత్రం. 1947లో మన స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్ర భారతాన్ని మనం ఇంగ్లీష్ వారి నుంచి మనం 200 సంవత్సరాలు వాళ్ళు నిరంకుశంగా పాలించారు, స్వాతంత్రం తెచ్చుకున్నాం. మరి ఈ స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలంటే మనం మంచి పౌరులు కావాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే రోడ్ల మీద సాయంకాలం వెళ్ళినట్టయితే మరి తూలుతూ పడిపోతూ లేస్తూ మరి డ్రగ్స్ మరి లేకపోతే వాళ్ళు మద్యపానము ఏం చేసారో కానీ చాలా మందిని చూస్తుంటాం. మరి ఇవన్నీ కూడా యువత నిర్వీర్యం అయిపోతుంది. దేశానికి మరి పట్టుగొమ్మలు ఎవరయ్యా అంటే యువకులే. యువకులు తలుచుకుంటే దేశాన్ని బాగు చేయగలుగుతారు, చెడగొట్టగలుగుతారు. కానీ యువతలో ఇప్పుడు ఏంటంటే మరి పట్టుదల, తర్వాత నా దేశము నా పౌరులు అనేటువంటి జిజ్ఞాస లేకుండా అయిపోయింది. అందుకే ఈరోజు మనం ఎక్కడ చూసినా కూడా అలజడి, అరాచకాలు, తర్వాత స్త్రీలను మరి పిల్లల్ని బాధించటము, వేధించడము చూస్తున్నాము. ఇప్పుడు ఇంకా మనకు బ్యాంకులు ఉన్నాయి. బ్యాంకుల్లో లోన్ తీసి దివాలా తీయించినటువంటి ఇద్దరు ప్రముఖుల పేర్లు చెప్తాను. విజయ్ మాల్యా, మోడీ, నీరవ్ మోడీ. వీళ్ళిద్దరూ వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు మరి అప్పులు తీసుకొని దేశాన్ని విడిచి మరి వేరే దేశాల ఆశ్రయం పొందుతున్నారు. మరి ఆ డబ్బంతా ఎవరిది? ప్రజలదే. మరి ప్రజల డబ్బుకు భద్రత లేకుండా అయిపోయింది. ఈ విధంగా మరి నేరగాళ్ళు, దోపిడీగారులు, తర్వాత బ్యాంకును మోసం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మరి ఈ దేశంలో ఇన్ని అరాచకాలు, ఇన్ని భూ ఆక్రమణలు జరుగుతున్నాయి. తర్వాత బాల నేరస్తులు బాలలతోటి వెట్టి చాకరీ చేయిస్తున్నారు. ఇన్ని అక్రమాలు, దౌర్జన్యాలు, మరి భరించలేనటువంటి దుష్ట చర్యలు జరుగుతున్నాయి. వీటన్నిటిని అరికట్టాలంటే బాల్యం నుండే మనకు ఒక నైతిక పాఠాలు, నైతిక విద్య నేర్పాలి. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుజులోయ్, గుట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయ్ అని గురజాడ గారు చెప్పినారు. దాన్ని అనుసరించి మనం ఏం చేయాలంటే దేశంలో ఉన్నటువంటి యువతను పెడుదారి నుండి తప్పించాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? బాల్యం నుండే కనుక మంచి క్రమశిక్షణాయుత జీవితాన్ని అలవర్చుకున్నట్టయితే ఈ డ్రగ్ అడిక్ట్ గారు, ధూమపానం, మద్యపానాన్ని వాళ్ళు దాని జోలికి పోరు. కాబట్టి ఈ దేశం గురించి వీళ్ళంతా తలుచుకుంటే మరి చాలా బాధ అనిపిస్తుంది. ఏ విధంగా మరి ఈ సమాజాన్ని మనం సంస్కరించగలుగుతాం? మళ్ళీ గాంధీ పుట్టాలనో ఏమో. మరి గాంధీ లాంటి వాళ్ళు మరి దేశ సమైక్యత చేసేందుకు గాను ఆయన నడుం బిగించి మరి ప్రజలందరినీ ఏకం చేసి మరి నిరాయుధీకరణ, శాంతియుతంగా మరి మన స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినాడు. మరి అటువంటి స్వాతంత్రం పొందినటువంటి దేశాన్ని మనం అల్లకల్లోలపరుచుకుంటున్నాం. ఇది నా దేశము, నా ప్రజలు అనేటువంటి భావన ఈ రోజుల్లో కొరబడింది. కాబట్టి మనం తెలిసినవి కూడా ఏది కూడా ఉపేక్షించొద్దు. ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి, మనం మందలించాలి. మంచి చేస్తున్న వాళ్ళను మనం మెచ్చుకోవాలి, అప్రిషియేట్ చేయాలి. అప్పుడే మనకు ఏమైపోతుందంటే మన దేశం ఒక రకంగా మరి ఇతర దేశాలతో సమానంగా ధీటుగా మరి మన దేశం నిలబడగలుగుతుంది. గాంధీ గారు కలగన్నారు రామరాజ్యం, గ్రామరాజ్యం, రామరాజ్యం. రామరాజ్యంలో ఎలాంటి రాముడు మరి పరిపాలించడం మనం చూడలేదు, కానీ రామరాజ్యంలో ఎలాంటి దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ, హత్యలు కానీ, తర్వాత పౌరులంతా కూడా బాధ్యత కలిగి తమ తమ విద్యుక్త ధర్మాలను నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా మనం దేశభక్తి అంటే ఏందో నువ్వు పోయి మనం తుపాకీ బట్టి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు కరెక్ట్గా చేసినట్టయితే ఇప్పుడు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి, విద్యార్థులు పాఠాలు వినాలి. అట్లాగే లంచాలు లేకుండా ఉద్యోగస్తులు మరియు ఆఫీసులలో పనిచేయాలి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం లంచం లేనిది ఎక్కడ కూడా పని అవుతలేదు. ఇట్లా మనం ఏంటంటే మనకు దృష్టికి వచ్చిన వాటిని మనం సంస్కరించుకుంటూ పోతే మన దేశం మన అగ్రస్థానంలో ఉంటుంది. మన దేశానికి కావలసినటువంటి వనరులు ఉన్నాయి, ప్రజలున్నారు. ఈరోజు మనం నెంబర్ 1 జనసంఖ్యలో 145 కోట్లు మన చైనాను దాటిపోయినాం. మరి ఈ ఇంత జనాభాను మనం సంస్కరించి మంచి పద్ధతిలో కనుక పెట్టినట్టయితే మన దేశం అగ్రస్థానంలో ఉంటుంది. అగ్రదేశానికి ధీటుగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఒకసారి యువకులు అంతా ఆలోచించాలి. దేశాన్ని
మరి దేశం కొరకు మనం ఏం చేసినాం అనేది కావాలి, కానీ దేశం మనకేం చేసిందని మాత్రం దయచేసి అడగండి. దేశం సుభిక్షంగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారు, మంచిగా ఉంటారు. కాబట్టి ఈ దేశాన్ని, స్వతంత్ర దేశాన్ని, భారతదేశాన్ని మనం కాపాడుకోవాలని నేను ఆ, ఏదో మీకు అన్నీ తెలిసిన విషయాలే ఇవి, మళ్ళీ చర్వణం అంటే మళ్ళీ ఒకసారి పునర్విమర్శ చేసినాను. ఇంకా మీరందరూ నేను చెప్పినటువంటి మాటల్ని ఒకసారి పునరాలోచిస్తారని భావిస్తున్నాను.